ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొచ్చేస్తుంది. అదే రోజు లోక్సభ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో దిగాయి. 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయి. కనీసం 1% ఓట్ బ్యాంక్ కూడా లేని బీజేపీకి 6 లోక్సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించి పెద్ద సాహసమే చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్న ఒప్పందంతోనే బీజేపీకి సీట్లు కేటాయించారు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. రోజులు గడిచే కొద్దీ కూటమిలోని తెలుగుదేశం, జనసేన నేతల్లో అసహనం పెరిగిపోతుంది. బీజేపీకి సీట్ల త్యాగం ద్వారా తాము కోరుకున్నది లభించడం లేదనే అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకరిద్దరు అధికారులు విధుల నుంచి తప్పించారు, కానీ తాము కోరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇన్ఛార్జ్, డీజీపీ బదిలీ మాత్రం జరగడం లేదు అనే అసహనంతో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. పుంగనూరులో దాడులు, పల్నాడులో ఉద్రిక్తతలు, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం డంప్ అవుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని, పింఛన్ల విషయమై సీఎస్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఇరు పార్టీల నేతలు మండిపడుతున్నారు. డీజీపీ శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారని, ఆయన్ని మార్చాలని కోరుతున్నప్పటికీ కేంద్రం నుంచి సమాధానం రాలేదు. మరోవైపు గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ బీజేపీ నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది. గాజు గ్లాసును జనసేనకు రిజర్వ్ చేసిన తరువాత స్వతంత్రులకు కేటాయించకూడదు, కానీ కేటాయించేశారు. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈసీ ఆదేశాలు ఇవ్వడం లేదనే అసంతృప్తి నేతల్లో కనబడుతుంది. బీజేపీ నుంచి వీరు కోరుకున్న సహకారం మాత్రం లభించడం లేదు. నరేంద్ర మోడీ, అమిత్ షా మనసు వైసీపీ వైపు ఉన్నట్లుందని, తనువు మాత్రం టీడీపీ, జనసేన వైపు మరో చోట ఉందనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపెడుతున్నారు. పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళుతున్నప్పటికీ మిత్రపక్షంగా అందించాల్సిన సహకారం మాత్రం బీజేపీ నుంచి కొరబడుతుందని తెలుగుదేశం, జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.